హలో అండి. నేనండి మీ హాసినిని. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు ఒక యూజ్‌ఫుల్ అయిన వీడియోతో మీ ముందుకొచ్చేసానండి. యూజ్‌ఫుల్ వీడియో అని ఎందుకన్నానంటే, అమ్మాయిలైనా, ఆంటీలైనా, ఎవ్వరికైనా, ఏ ఏజ్ వారికైనా ఒకే ఒక కల ఉంటుందండి. ఒకే ఒక కల అంటే హెయిర్ గురించి చెప్తున్నాను. వాళ్ళ నా హెయిర్ ఇలా ఉంటే బావుంటుంది, అలా ఉంటే బావుంటుందని అందరికీ ఒక్కొక్క ఇది ఉంటుంది కదా! అందుకని అలా అన్నానండి. ఈ మధ్య కాలంలో మనకుండే పొల్యూషను, ఫుడ్డు, ఫుడ్ హ్యాబిట్స్ కానీ, ఇవి దైనందిన జీవితంలో ఉండే ఎక్కువగా పొల్యూషన్ వల్ల మన హెయిర్ లాస్ అయితే చాలా వరకు ఉందండి. హెయిర్ లాసు ప్లస్ వైట్ హెయిర్ కూడా ఎక్కువగా వచ్చేస్తుందనమాట. ఈ వైట్ హెయిర్ లాస్‌ని కంట్రోల్ చేయడానికి నా దగ్గర ఒక ఉపాయం ఉందండి. ఇది 100% ఎక్సలెంట్‌గా వర్క్ చేస్తుందండి. నాకైతే నేను స్వయంగా వాడి రిజల్ట్స్ అయితే చూసాను కాబట్టి నేను మీకు రికమెండ్ చేస్తున్నాను. ఒక్కసారి మీరు కూడా వాడండి. మీకు కూడా నచ్చుతుందనే అనుకుంటున్నాను. ఇది మరీ ఎక్కువ కాస్ట్‌లీ ఆయిల్ అయితే కాదండి. నేనైతే ఇది ప్రమోషన్ కోసం చేయట్లేదు. నేను జెన్యూన్‌గా నేను వాడి మీకు చెప్తున్నాననమాట. అంటే నాలాగా చాలామంది బాధితులు ఉంటారు కదండీ! వాళ్ళకి కూడా ఎవరికో కొందరికైనా నా వీడియో వల్ల యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో ఇస్తున్నానండి. మీరు ఆన్‌లైన్‌లో చూసే ఉంటారు. ఆదివాసీ హెర్బల్ హెయిర్ ఆయిల్ అని ఒక్క నిమిషం. ఆదివాసీ హెర్బల్ హెయిర్ ఆయిల్ అని ఇదేనండి. దీంట్లో చాలా ఉంటాయండి. ఇప్పుడు ఫేస్‌బుక్ కానీ, ఇన్‌స్టాగ్రాము, గూ యూట్యూబ్‌లో మధ్య మధ్యలో యాడ్స్ రూపంలో వస్తుంటాయి గదా! అవన్నీ ఫేకో లేకపోతే రియలో నాకైతే తెలీదు. నేనెప్పుడు అవైతే ఆర్డర్ పెట్టలేదండి. నేనైతే మీషోలో ఆర్డర్ పెట్టానండి. ఇది జస్టు అంటే వాళ్ళంతా ఎంత చెప్తున్నారు 500, 1000 అలా చెప్తున్నారు కదా! ఇదైతే అంత కాదు. ఓన్లీ జస్ట్ 2000 నుంచి 216 రూపీస్ అండి. మీరు విన్నది కరెక్టే. 216 రూపీస్ అనమాట. దీంట్లో 2 ఆయిల్స్ 100 ఎంఎల్ ఆయిల్స్ 2 వస్తాయి. ప్లస్ 1 లీటర్ ఇదొచ్చింది షాంపూ. ఆదివాసీ హెర్బల్ షాంపూ విశ్వాంబరి అని ఉంటుంది. ఇదొచ్చింది 2 వస్తాయండి. ఇవి రెండు వస్తాయి. ఫస్టు ఆయిల్ గురించి చెప్తానండి. ఈ ఆయిలు 100 ఎంఎల్ ఉంటుందండి. మనకు కొద్దిగా వాడినా కూడా హెయిర్ అనేది మాయిశ్చరైజేషన్ చాలా ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే దీంట్లో క్యాస్టర్ ఆయిల్ ఎక్కువగా ఉంటుంది. మనకు క్యాస్టర్ ఆయిల్ గురించి చాలా వరకు అందరికీ తెలిసే ఉంటుందండి. క్యాస్టర్ ఆయిల్ చిన్న పిల్లలకు కూడా బాగా అప్లై చేస్తారు కదా! ఎందుకంటే వాళ్ళకి డ్రైనెస్ ఎక్కువ రాకుండా స్మూత్‌గా చాలా ఎక్కువ సేపు మాయిశ్చరైజేషన్ కలిగి ఉంటుంది కాబట్టి క్యాస్టర్ ఆయిల్ అయితే చాలా చాలా మంచిదండి. ఆరోగ్యానికి కూడా కాదు ఎప్పుడైనా వేడి చేసినప్పుడు కూడా క్యాస్టర్ ఆయిల్ పోస్తూ ఉంటారు. మీరు గమనించారో లేదో పాత వాళ్ళకైతే బాగా తెలుస్తుందనమాట. ఈ క్యాస్టర్ ఆయిల్ అయితే అంత మంచి ఎఫెక్ట్ ఉంటుందండి. దీంట్లో క్యాస్టర్ ఆయిల్‌తో పాటు కోకోనట్ ఆయిలు, సీసమ్ ఆయిలు ప్లస్ ఇంకా ఏవేవో సీసమ్ ఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్, క్యాస్టర్ ఆయిల్, సాల్యుబుల్ ఎక్స్ట్రాక్ట్స్ అండ్ ఈ హెర్బల్ మిక్సర్ అనమాట. అంటే ఇప్పుడు మందారము, మెంతులు ఇలా కొన్ని ఉంటాయి కదా ఆయుర్వేద ప్రొడక్ట్స్ అవన్నీ కలిపి ఎక్స్ట్రాక్ట్స్ అన్నీ తీసి దీన్ని ఒక ఆయిల్ రూపంలో మనకివ్వడం జరిగిందనమాట. చాలా తక్కువ ఖర్చులో అంటే మనం ఆఫర్డబుల్ చేసే ఖర్చులో మాత్రమే మనకి ఈ ఆయిల్ లభిస్తోందండి. ఇదైతే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇదైతే ప్రమోషన్ వీడియో ఎటువంటి పరిస్థితుల్లో కాదు. నాది జెన్యూన్ రివ్యూ అండి. నేను వాడి నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌తో మాత్రమే మీకు నేను చెప్తున్నాను. నేను మరి ఇంకోటి చెప్తున్నాను. ఒక వారంలో ఇంత హెయిర్ పెరిగిపోతుంది. ఎక్కడ పూస్తే అక్కడ ఇంత హెయిర్ వచ్చేస్తుంది అని మాత్రం నేను అందరిలాగా అయితే చెప్పట్లేదు. నేను పర్సనల్‌గా వాడాను. నేను గత 6 మంత్స్ నుంచి వాడుతా ఉన్నట్టున్నాను. 6 మంత్స్ నుంచి వాడుతున్నాను. ఇవి అయితే ఈ షాంపూలు అయితే గన ఇప్పటికి ఒక 2, 3 అయితే వాడేశాను. ఇప్పుడు ఈ ఆర్డర్ పెట్టిండే దాంట్లో కూడా రెండిట్లో ఒకటైతే తీసేసాను. ఒకటైతే అయిపోయింది. ఇది రెండోదనమాట. ఆయిల్ నేను ఈ ఆయిల్స్ షాంపూలు అయిపోయే లోపల ఆయిల్ అయితే నాకు తొందరగా అయిపోతుంది కాబట్టి నేను ఆయిల్ మాత్రం సపరేట్‌గా కూడా పెట్టుకున్నాను. అవి 4 అట్లా పెట్టుకున్నాను. అవి కూడా కాస్ట్ తక్కువేనండి. మరీ ఎక్కువైతే ఏం కాదు. మనకైతే రీజనబుల్ ప్రైస్‌కి నాకైతే హెయిర్ లాస్ అయితే చాలా వరకు తగ్గిందండి. నాకైతే దేవుడిచ్చిన ఒక గిఫ్ట్ అనుకుంటున్నాను నేను మాత్రము. మీకు కూడా ఇలా హెయిర్ ఫాల్‌తో కానీ బాధపడుతున్నట్టయితే ఇలా నేను లింక్ అయితే నా డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. ఒకసారి మీరు కూడా ప్రోడక్ట్‌ని చూసి వెరిఫై చేసుకొని కొనండి, వాడండి. మీ జెన్యూన్ రివ్యూ ఎలా ఉందో నాకు కూడా ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది నా పర్సనల్ రివ్యూ అండి. ఇకపోతే
ఇంకొక అడ్వైజ్ అని ఏమిటంటే, ఒక హెయిర్ ఆయిల్ షాంపూ వాడటం వల్లే గ్రోత్ ఉంటుంది, హెయిర్ గ్రోత్ ఉంటుంది, హెయిర్ ఫాల్ రాలిపోవడం ఆగిపోతుందని నేనైతే చెప్పనండి. ఎందుకంటే దీనితో పాటు మన హెయిర్కు కావాల్సిన పోషకాహారం కూడా మనము కరెక్ట్గా తీసుకోవాలి. పోషకాహారము అంటే వేలల్లోనో లక్షల్లోనో డ్రై ఫ్రూట్స్ మరీ కాస్ట్లీ ఫుడ్ తీసుకోమని నేనైతే చెప్పనండి. మనం వాడే ఇంట్లో మామూలుగా వాడే ఫుడ్డే, మనకి ఇప్పుడు ఆకుకూరలు చీప్ అండ్ బెస్ట్‌లో దొరుకుతాయి. ఎగ్స్ వాడుకోవచ్చు. ప్లస్ మిల్కు, వేరుశనగ పప్పులు ఇవన్నీ మరీ ఎక్కువ కాస్ట్లీ అయితే కాదు. మామూలు కూరల్లో కూడా వాడుకుంటున్నాం, అన్నీ వాడుతూ ఉంటాం కాబట్టి దైనందిన జీవితం కొబ్బరి కానీ, నువ్వులు కానీ ఇట్లా మనకి వాటిలో కాల్షియం అనేది చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. ఇలా కాల్షియం ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకుంటూ ఈ హెయిర్ ఆయిల్‌ని వాడితే గన మీ హెయిర్ గ్రోత్ చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది. హెయిర్ ఫాల్ చాలా వరకు తగ్గుతుందండి. ఇది నా 100% నేను రికమెండేట్ చేస్తున్నాను. కాబట్టి ఒకసారి మీరు కూడా వాడి చూడండి. మీకు నచ్చితేనే కొనండి, తర్వాత మీ ఇష్టము. నేనైతే చాలా వరకు జెన్యూన్‌గానే చెప్పాను. ఇక ఒకటి నేను మీషోలో ఇంకొక ప్రోడక్ట్ అయితే ఆర్డర్ పెట్టానండి. ఇది మనకి దీపావళి వస్తుంది కదా, అందుకని చాలా బాగా యూజ్ అవుతుందని అనే ఉద్దేశంతో మాత్రమే ఇది ఆర్డర్ పెట్టాను. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చిందండి. చూడండి, ఇది బాగుంది కదా. ఇది ఒక బౌలు చుట్టూ వచ్చింది, దీపాలు ఉన్నాయి. ఇది గుమ్మానికి ఇరువైపులా అయినా పెట్టుకోవచ్చు. మనకు చాలా బాగా ప్రశాంతంగా, అంటే సాయంత్రం పూట ఇలా పెట్టి మనము పూజ కానీ అలా చేసుకుంటే కనుక చూడడానికి మనకే కొంచెము ఒక దైవానుగ్రహం, అంటే గుళ్ళో ఉన్నంత ఇదిగా ఉంటుంది అనిపిస్తుంది. అందుకనే నాకు ఇవేమో చూడంగానే నచ్చాయండి. మీకు కూడా నచ్చితే కన్నా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ఇస్తాను, మీకు కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవచ్చండి. ఇవి అయితే 217 రూపీస్ అండి వీటి ఎంఆర్పి. ఆఫర్లో అంటే ఫోన్పే అట్లా ఆఫర్ ఉంటుంది కదా, వాటికైతే ఇంకా తగ్గుతుంది. 190 రూపీస్ ఏమో పడింది నాకు. ఈ రెండింటికి కలిపి 190 రూపీస్ పడింది. ఈ హెయిర్ ఆయిల్ వచ్చిందే వీటి రేట్ చెప్పలేదు కదా. ఇది 216 రూపీస్ ఎంఆర్పి. ప్లస్ నాకు ఫోన్పే చేయడం వల్ల ఇది 170 రూపీస్కే వచ్చినాయండి ఇవి. ఇది నా జెన్యూన్ రివ్యూ అండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. ఇంకా కొన్ని వీడియోస్ చేయగలుగుతాను కాబట్టి ఏదైనా మంచి వీడియోస్ చేయడానికి హెల్ప్ అవుతుందండి. అలాగే నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి రికమెండ్ చేయండి ప్లీజ్, మర్చిపోవద్దండి. ఇంతవరకు ఓపికగా నా వీడియో చూసినందుకు చాలా ధన్యవాదాలండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి. బాయ్.